UKలో 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. ఇందాక ఈ కాలనీలో గతంలో ఒక 750 మీటర్లు సిమెంట్ రోడ్ ఆగిపోయింది, చేయలేదన్నారు. ఇప్పుడు 30 లక్షల రూపాయలు శాంక్షన్ చేయించాం. దాంతో 650 మీటర్లు వచ్చింది. ఇంకా మిగతా 100 మీటర్లు మిగిలిపోయింది అంటున్నారు. అది కూడా తప్పకుండా టోటల్ గా పని చేసేది ఏదో పూర్తిగా 750 మీటర్లు మన ఏ గారు కానీ డి గారు కానీ ఇక్కడ ఉండుంటారు. ఇమీడియట్ గా అది కూడా స్టార్ట్ చేయించి కంప్లీట్ చేపిస్తాము. అదేవిధంగా మనం చాలా సార్లు ఇక్కడ బీసీ కాలనీలో కమ్యూనిటీ హాల్ కావాలన్నారు. అది కూడా యాదవాసు క్యాస్ట్ లో అది కూడా మనం కొలతలు వేసి పంపించారు. మనం ప్రభుత్వంలో డబ్బులు కానీ సిఎస్ఆర్ ఫండ్ అని చెప్పి మనం ఇప్పుడు తీసుకున్నాం. మన మండలంలో ఎక్కడైతే మనం ఎలక్షన్ అప్పుడు తిరిగేటప్పుడు హామీ ఇచ్చామో వాటి ద్వారా ఒక 2 కోట్ల రూపాయలు తీసుకొని 4-5 ఊర్లో కమ్యూనిటీ హాల్ కావాల్సిన ఊర్లో రావినూతలు ఒకటి అడిగారు, మన పొంగనూరులో అడిగారు. ఇట్లా కొన్ని చోట్ల అడిగినవన్నీ కూడా కొన్ని వరకు పెట్టగలిగాం. ఇప్పుడు అవి కూడా తొందరలోనే శాంక్షన్ చేయించి టెండర్ పిలిపించి శాంక్షన్ చేయించి అవి కూడా ఒక 2 నెలలు పట్టి జరుగుతుంది. ఆ ప్రక్రియ అంతా అయ్యేసరికి ఈ రోడ్లు అయిపోయే లోపల అది కూడా స్టార్ట్ చేస్తాం. తప్పకుండా వాటిని కూడా కంప్లీట్ చేస్తామని చెప్పి కూడా సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. ఇందా ప్రసాద్ గారు చెప్పినట్లు విద్యుత్ శాఖకి చాలా ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే 24 గంటల కరెంట్ ఇవ్వాలి, ఎక్కడ కూడా బ్రేక్ డౌన్ కాకూడదు. ఇప్పుడు వ్యవసాయం కరెంటు మీద ఆధారపడి వ్యవసాయం చేసేవాళ్ళు రోజు రోజుకి పెరుగుతున్నారు. మోటార్లు కానీ డిమాండ్ పెరుగుతూ ఉంది. ఇప్పుడు కొత్తగా కూడా మన ప్రధానమంత్రి గారు మన ముఖ్యమంత్రి గారు కలిసి గ్రామాల్లో ఎక్కడైతే ఉందో అక్కడ వ్యవసాయ భూములు ఉన్నాయి, అక్కడ దగ్గరలోనే మనకు సబ్స్టేషన్ ఉందనుకో, అక్కడ దగ్గరలోనే 3 నుంచి 4 మెగావాట్లు కానీ 5 మెగావాట్లు కానీ సోలార్ ఉత్పత్తి చేసే ప్లాంట్లు పెట్టమని చెప్పారు. కుసుమ అంటారు దాన్ని. కేంద్ర ప్రభుత్వం సహాయం చేసింది, డబ్బులు కొంత, మిగతాదంతా చేస్తారు. తొందరలోనే టెండర్లు పిలిచి మన ప్రకాశం జిల్లాలో ఎక్కడైనా ఇవాళ ఈ కాలనీలో వెళ్దామని చెప్పి అనుకొని ఇక్కడ రావడం జరిగింది అనమాట. ముఖ్యంగా నలుగురు ఐదుగురికి పెద్దలకి, వికలాంగులకు కానీ వితంతువులకు కానీ పెద్దలకు కానీ అందరూ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన పెన్షన్ అందజేయడం జరిగింది. మీ అందరూ తెలుసు, గతంలో 3,000 ఉండేది పెన్షన్, ఇప్పుడు 4,000 చేశాము. ముఖ్యంగా పెద్ద వికలాంగులు అయితే కనుక వాళ్ళకి దాదాపు 3,000 పెన్షన్ని 6,000 చేయడం జరిగింది అనమాట. ఈ 2 కార్యక్రమాలు ఇవాళ ప్రజలందరూ కూడా పెన్షన్ ఇవ్వటం. దాదాపు ఈ ఊర్లో ఈ గ్రామంలో వచ్చేసరికి 950 మందికి పెన్షన్లు ఇస్తా ఉన్నాము. ఇద్దరికైతే 15,000 రూపాయలు ఇస్తా ఉన్నాం. వాళ్ళ చేతుల మీద వాళ్ళు డిపెండ్ కాలేక చేసుకోలేకపోయి వేరే వాళ్ళ మీద ఆధారపడి పని చేసుకునే వాళ్ళకి పూర్తిగా ఇబ్బంది పడుతుంటే ఇంకో మనిషి లేకపోతే కానీ వాళ్ళు జీవితం కొనసాగించలేరు. అట్లాంటి వాళ్ళకి ముఖ్యమంత్రి గారు 15,000 ఇవ్వమన్నారు. వాళ్ళకి ఒక ఇద్దరు విద్యుత్ తయారు చేసి ఆ విద్యుత్తుని సబ్స్టేషన్కి ఇచ్చి తద్వారా పొలాలకి వ్యవసాయానికి ఇవ్వాలనేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించాయన్నమాట. అది తొందరలోనే ఆ ప్రక్రియ స్టార్ట్ చేసి అవి కూడా తొందరలోనే ప్రజలకి రైతులకి అందుబాటులో చేసుకొస్తాం. అట్లానే గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్ల మీద కూడా 3 కిలోవాట్ల దాకా కూడా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు సహాయ సహకారాలు అందిస్తున్నారు. దానిని కూడా మొన్న ఈ మధ్య ముఖ్యమంత్రి గారి దగ్గర ఒక మీటింగ్ జరిగింది. ఎవరికి వాళ్ళు అప్లై చేసుకొని వెళ్ళి చేయటం ఇబ్బంది కాబట్టి ఒక వెండర్ను ఒక ఆయన పిలిచి ఈ 100 ఇళ్ళు లేకపోతే ఈ 200 ఇళ్ళు లేకపోతే ఈ గ్రామాన్ని మొత్తం నువ్వే అప్లికేషన్లు పెట్టించాలి, నువ్వే తీసుకెళ్ళాలి, నువ్వే ప్రాసెస్ చేపించి నాబార్డు లోన్ తీసుకొని రైతులకు ఇబ్బంది లేకుండా వాళ్ళకి కరెంటు చేయాలండి. నేను మొన్న ఈ మధ్య అహ్మదాబాద్ గాంధీనగర్ వెళ్ళినప్పుడు కూడా అక్కడ చూడటం జరిగింది అనమాట. చాలా పెద్ద ఎత్తున ఇళ్ల మీద అందరూ కూడా సొంతంగా, ఎందుకంటే ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఎప్పుడొకప్పుడు కరెంటు బిల్లు పెరుగుతూ ఉన్నాయి, భారం పెరుగుతూ ఉంది. కరెంటు ఉత్పత్తి తగ్గినప్పుడు లేకపోతే కరెంటు ఫెయిల్ అయినప్పుడు ఇబ్బంది, కరెంటు తీసేయటాలు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయన్నమాట. అది లేకుండా ఉండాలంటే కొంత స్వయంగా కూడా మనకున్న న్యాచురల్ గా వచ్చిన సన్లైట్ ని సూర్యుడి ద్వారా మనం తీసుకొని మన ఇంటి మీద పెట్టుకొని విద్యుత్ ఉత్పత్తి చేసుకుంటే కనుక కరెంటు భారం లేకుండా ఉండే దానికోసం ఆ ప్రక్రియ కూడా స్టార్ట్ చేస్తా ఉన్నాం. తొందరలో ఇవన్నీ కూడా ప్రజలకు ఎందుకంటే ఇప్పుడు చెప్తా ఉన్నాం కానీ ఈ ఫలితాలు పెట్టి ఫలితాలు అనుభవిస్తే కానీ దాంట్లో మోటివేషన్ ఇంకా రాదు. జనాలకు తెలియాలంటే అవి చేయాలి, ఎక్కడో చోట చేసి చూపిస్తే కానీ అర్థం కాదనమాట. అందుకని తప్పకుండా తొందరలోనే వాటిని కూడా స్టార్ట్ చేసి ప్రజలకు వాటిని కూడా అందుబాటులో తీసుకొస్తామని చెప్పి కూడా సభాముఖంగా తెలియజేసుకుంటూ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 100 రోజుల్లో పెన్షన్ ఇచ్చే కార్యక్రమం కానీ, మన అన్న క్యాంటీన్ ఓపెన్ చేసే కార్యక్రమాలు కానీ, లేకపోతే మనకి భూ చట్టం అని పెట్టి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొన్నారు గత ప్రభుత్వంలో. ఎక్కడన్నా భూమి ఉండి ఏదైనా ఆన్లైన్లో మారిపోతే కనుక దాన్ని మళ్ళీ అప్లై చేయాలంటే కొత్త చట్టాలు తీసుకొచ్చి జనాన్ని భయభ్రాంతులు చేశారనమాట. అది అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ భూ చట్టాన్ని రద్దు చేయటం కానీ ఇవన్నీ చేశారు. ఇందాక 1-2 సమస్యలు ఉన్నాయని చెప్పారు. మన తగలపాడు రైతులు కొంతమంది కలిశారు. ఆ తగలపాడు రైతులకు సంబంధించిన భూములు ఎప్పటి నుంచో చేసుకుంటా ఉన్నాము, మాకు పట్టాలు రావట్లేదు అన్నారు. వాటిని కూడా ఆర్డీఓ గారు ఇక్కడే ఉన్నారు.
ఆర్డీఓ గారు కూడా ప్రతి వారానికి 1 రోజు మండల ఆఫీసులో వచ్చే ముందు రోజు పేపర్ ప్రకటన చేయండి. ఏదన్నా రెవెన్యూ సమస్యలు ఉంటే, ఎక్కువ సమస్యలు 190 మంది ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్న సమస్యలు ఏంటంటే రెవెన్యూకి సంబంధించిన సమస్యలు. వాటిని తక్షణమే ఒక్కొక్కటి పరిష్కరించుకుంటా పోతే కనుక దాదాపు 100 సమస్యలు సాల్వ్ అవుతాయి అన్న కానీ 150% మాత్రం చిన్న సమస్యల వల్ల అవుతా ఉంటుంటాయి. అవి కంప్లీట్ చేస్తే బాగుంటుంది. అదేవిధంగా ఇందాక మన గ్రామ సెక్రటరీ గారికి కూడా చెప్పాను, ఎండిఓ గారికి కూడా చెప్పాను అనమాట. పారిశుభ్ర కార్మికులకి డబ్బులు రాక ఇబ్బంది పడతా ఉన్నారు. వాటిని ఇమీడియట్ గా అన్ని గ్రామాల్లో పిలిపించి సెక్రటరీని సర్పంచ్ని పిలిపించి వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇప్పించండి. గ్రామాలలో మంచినీళ్ళు కానీ లేకపోతే మురిక్కాలు శుభ్రంగా పెట్టకపోతే కనుక ఈ మధ్య గతంలాగా జ్వరం వస్తే 1-2 రోజులు ఉంటలా, జ్వరాలు వస్తే ఒళ్ళు నొప్పులతోటి పెయిన్తో దాదాపు 15-20 రోజులు ఇబ్బంది పడతా ఉన్నారు జనం. దానికి తగ్గట్టు మనం కూడా మనం నివసించే ప్రాంతాలన్నింటినీ కూడా శుభ్రంగా పెట్టుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. దానికి మనతో పాటు ప్రజలకు కూడా అవగాహన కల్పించండి. కసువులు అవన్నీ ఊడ్చేటప్పుడు అన్ని తీసుకొచ్చి కాలువలు వేయటం అవన్నీ చేయకుండా ఒక డస్ట్బిన్ లాంటి ఏర్పాటు చేసి అందుట్లో పడేయటం, పొద్దునే తీసుకెళ్ళటం, కొన్ని పద్ధతులు అలవాటు చేస్తే కనుక వాళ్ళు కూడా అలవాటు పడుతుంటారు. గ్రామాల్లో 1-2 బజార్లు ముందు మొదలు పెట్టండి. ఆ బజార్లో శుభ్రం ఎప్పుడైతే అలవాటు పడతారో మిగతా గ్రామాల్లో కూడా అలవాటు పడతా ఉంటారు అన్నమాట. వాటి మీద మీరు ప్రత్యేకమైన దృష్టి పెట్టి పారిశుభ్రం మంచినీళ్లు గనక మనం పనిచేయగలిగితే గ్రామాల్లో సమస్యలు సుఖం తీరిపోతాయి. అర్థమైందా? వాటిని ప్రత్యేకమైన దృష్టి పెట్టాలని చెప్పి కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.